hello and welcome to ET Exclusive. Businessman. 12 ఏళ్ల కిందట మహేష్ బాబుకు ఏ ముహూర్తంలో పూరి జగన్నాథ్ ఈ టైటిల్ పెట్టారో తెలియదు కానీ దాన్ని నిజం చేస్తున్నారు సూపర్ స్టార్. ఆయన చేస్తోంది కూడా మామూలు బిజినెస్ కాదు. దేశం మొత్తం మహేష్ బ్రాండ్ కనిపించాలంతే అంటున్నారు. తాజాగా మరో బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నారు ఈయన. సూపర్ స్టార్ బిజినెస్ పై ఎక్స్క్లూసివ్ స్టోరీ చూద్దాం. మహేష్ బాబు సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నారో బిజినెస్ లోనూ అంతే బిజీగా ఉన్నారు. ముఖ్యంగా మల్టీప్లెక్స్ వైపు మహేష్ మనసు మళ్లుతుంది. ఇప్పటికే ఏఎంబీ సినిమాస్తో తొలి అడుగులోనే సూపర్ సక్సెస్ అయ్యారు ఈయన. ఇదే బిజినెస్ ను మరింత విస్తరింపచేయాలని ప్లాన్ చేస్తున్నారు మహేష్ బాబు. అందుకే మరో భారీ మల్టీప్లెక్స్ నిర్మాణంలో భాగమవుతున్నారు. తెలుగు ఇండస్ట్రీలో మల్టీప్లెక్స్ బిజినెస్ మొదలుపెట్టిందే మహేష్ బాబు. ఏషియన్ వాళ్ళతో కలిసి ఏఎంబీ సినిమాస్ ఇప్పుడు దేశంలోనే బిగ్గెస్ట్ మల్టీప్లెక్స్ గా వెలుగుతుంది. మహేష్ ను చూసి విజయ్ దేవరకొండ ఏవిడి సినిమాస్, అల్లు అర్జున్ త్రిబుల్ ఏ సినిమాస్ మొదలుపెట్టారు. త్వరలోనే రవితేజ కూడా ఓ మల్టీప్లెక్స్ నిర్మించబోతున్నారు. ఏఎంబీ సినిమాస్ ఉండగానే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఏషియన్ తో కలిసి ఏఎంబీ క్లాసిక్ ప్లాన్ చేస్తున్నారు మహేష్. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ కు మహేష్ బాబుకి మంచి విడదీయరాని అనుబంధం ఉంది. ఎన్నో సినిమాలు అక్కడ సిల్వర్ జూబ్లీస్ ఆడాయి. ముఖ్యంగా సుదర్శన్ 35mm ను తమ కోటగా భావిస్తారు మహేష్ ఫ్యాన్స్. అలాంటి చోటే ఇప్పుడు ఏఎంబీ క్లాసిక్ మల్టీప్లెక్స్ ప్లాన్ చేస్తున్నారు సూపర్ స్టార్. సుదర్శన్ 70mm ఉన్న చోటే 7 స్క్రీన్లతో ఏఎంబీ క్లాసిక్ పేరుతో ఏషియన్ భాగస్వామ్యంలో మహేష్ మల్టీప్లెక్స్ రాబోతుందని తెలుస్తోంది. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అంటే ఇప్పటివరకు సింగిల్ స్క్రీన్స్ అడ్డా. అలాంటి చోట మల్టీప్లెక్స్ కడితే ప్రభావం ఎలా ఉంటుందో. హైదరాబాద్ మాత్రమే కాదు, దేశమంతా మల్టీప్లెక్స్ బిజినెస్ చేయాలని ఆలోచిస్తున్నారు సూపర్ స్టార్. ఇంతకీ అప్డేట్స్ ఇస్తారా లేదా? గేమ్ చేంజర్ షూటింగ్ జరుగుతుందా లేదంటే ఇండియన్ 2 కోసం శంకర్ పక్కనగాని పెట్టేశారా? ఇదిగో ఇలాంటి వైలెంట్ డౌట్సే వస్తున్నాయి ఇప్పుడు ఫ్యాన్స్ కి. వాళ్ళ ఫ్రస్ట్రేషన్ కి సమాధానం దొరికే సమయం వచ్చేసింది. గేమ్ చేంజర్ ఒకటే కాదు, బుచ్చిబాబు సినిమా ముచ్చట్లు కూడా బయటకు వస్తున్నాయి. మరి ఆ టైం ఎప్పుడు? RRR తర్వాత వచ్చిన ఇమేజ్ క్యాష్ చేసుకోవడంలో రామ్ చరణ్ వెనకబడ్డారంటూ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. రాజమౌళి సినిమా వచ్చిన ఏడాదిలోపే కనీసం మరో సినిమా వచ్చుంటే బాగుండేదని. కానీ గేమ్ చేంజర్ ఆలస్యంతో చరణ్ కు మళ్లీ లాంగ్ బ్రేక్ తప్పట్లేదు. ఈ విషయంలోనే దర్శకుడు శంకర్ పై కోపంగా ఉన్నారు ఫ్యాన్స్. గేమ్ చేంజర్ అప్డేట్స్ చెప్పాలంటూ శంకర్ ను సోషల్ మీడియాలో అడుగుతూనే ఉన్నారు ఫ్యాన్స్. సినిమాపై వస్తున్న గాసిప్స్ కు స్వయంగా శంకర్ ఫుల్ స్టాప్ పెడుతున్నారు. ఇండియన్ 2 పై ఫోకస్ చేస్తూ గేమ్ చేంజర్ ను పట్టించుకోవట్లేదంటూ వార్తలొస్తున్న తరుణంలో ఈ మధ్య చరణ్ సినిమా కొత్త షెడ్యూల్ మొదలుపెట్టారు శంకర్. RFCలోనే లేటెస్ట్ షెడ్యూల్ జరుగుతోంది. రామ్ చరణ్, కియారా అద్వానీతో పాటు మెయిన్ టీం అందరిపై యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్నారు శంకర్. ఇక త్వరలోనే ఫస్ట్ సింగిల్ కూడా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్. ఇండియన్ 2 షూట్ చివరికి వచ్చేయడం గేమ్ చేంజర్ కు కలిసొచ్చే విషయం. అందుకే చరణ్ సినిమాతో బిజీగా ఉన్నారు శంకర్. గేమ్ చేంజర్ టీజర్ మార్చి 27న విడుదల చేయనున్నారు మేకర్స్. ఆ రోజు రామ్ చరణ్ పుట్టినరోజు. అందుకే టీజర్ తో పాటు అదే రోజు రిలీజ్ డేట్ కూడా కన్ఫర్మ్ చేయనున్నారు శంకర్. అంతేకాదు, బుచ్చిబాబు సినిమాకు సంబంధించిన అప్డేట్స్ సైతం మార్చి 27నే రానున్నాయి. మొత్తానికి ఈసారి చరణ్ బర్త్డే మోస్ట్ స్పెషల్ గా మారబోతోందన్నమాట. కాస్త ఏజ్ వచ్చాక అమ్మాయిని అడిగే మొదటి ప్రశ్న నీ పెళ్ళెప్పుడు, తర్వాత ప్రశ్న కాబోయేవాడు ఎలా ఉండాలి. హీరోయిన్లు కూడా అమ్మాయిలే కదా, అందుకే వాళ్లకు కూడా ఇలాంటి ప్రశ్నలే ఎదురవుతున్నాయి. తాజాగా రష్మిక మందన్న ఈ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. మరి ఆమెకు కాబోయేవాడు ఎలా ఉండాలి? హస్బెండ్ క్వాలిటీస్ ఏంటి? అసలే ఈ మధ్య వరుసగా హీరోయిన్స్ అంతా పెళ్లిపీటలెక్కుతున్నారు. కొందరు లవ్ మ్యారేజ్ వైపు అడుగులు వేస్తుంటే మరికొందరు బుద్ధిగా అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా రష్మిక మందన్న కూడా తనకు ఎలాంటి వాడు కావాలో క్లారిటీ ఇచ్చారు. కాబోయే భర్తలో ఉండాల్సిన లక్షణాలు పూసగుచ్చినట్లు చెప్పారు. రష్మిక మందన్న ప్రస్తుతం చాలా బిజీగా ఉన్నారు. తెలుగులో పుష్ప 2తో పాటు రెయిన్బో, గర్ల్ ఫ్రెండ్ సినిమాలు చేస్తున్నారు. అలాగే హిందీలోనూ ఈమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి. ఈ సమయంలో పెళ్లి వైపు అడుగువేసే ధైర్యం చెయ్యకపోవచ్చు రష్మిక. కానీ ఫ్యూచర్ హస్బెండ్ ఎలా ఉండాలో మాత్రం చెప్పారు ఈ బ్యూటీ. తనకు కాబోయే భర్త వీడిలా ఉండాలన్నారు రష్మిక. అంటే విజయ్ దేవరకొండ కాదండోయ్, వెరీ డేరింగ్ అని అర్థం. అలాగే ఫ్యాన్స్ తనను క్వీన్ అంటారు కాబట్టి కింగ్ లాంటోన్ని కోరుకుంటున్నారు రష్మిక. ఇదంతా ఓ ఫ్యాన్ చేసిన ట్వీట్ కు రిప్లైగా ఇచ్చారు ఈ బ్యూటీ. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవ్వడమే కాకుండా రష్మిక మనసు దొచ్చేవాడు ఇలా ఉండాలని హింట్ ఇచ్చిందన్నమాట. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఊరికే అనలేదు. కీరవాణిని చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తుంది. ఎంతమంది కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ వచ్చినా వాళ్ళందరినీ తట్టుకొని నిలబడ్డం కాదు, పోటీ ఇస్తున్నారైనా. చూస్తుంటే ఆయన టైం మళ్లీ స్టార్ట్ అయింది అనిపిస్తోంది. 1-2 కాదు, ఏకంగా 1/2 డజన్ క్రేజీ ప్రాజెక్టులతో రేస్లోకి వచ్చేశారు కీరవాణి. టాలీవుడ్ మ్యూజిక్ అంతా ఇప్పుడు దేవి తమన్ చుట్టూ తిరుగుతోంది.
ఇప్పుడిప్పుడే అనిరుద్ధ్ కూడా వస్తున్నారు. వాళ్లు వదిలేస్తే మిగిలిన వాళ్లకు ఆఫర్స్ వెళ్తున్నాయేమో అనిపిస్తోంది. ఇంత పోటీలోనూ కీరవాణి సంథింగ్ స్పెషల్ అనిపిస్తున్నారు. ఈ సీనియర్ సంగీత దర్శకుడి కోసం దర్శకులే కాదు, హీరోలు ఎగబడుతున్నారు. ముఖ్యంగా భారీ బడ్జెట్ సినిమాలకు కీరవాణి వైపే చూస్తున్నారు నిర్మాతలు. రాజమౌళి సినిమాలకు ఎలాగో కీరవాణి ఫిక్స్. అందులో పాటలు ఎలా ఉన్నా ఆర్ఆర్ మాత్రం అదిరిపోతుంది. ఎంత పెద్ద సినిమా తీసినా మరో మ్యూజిక్ డైరెక్టర్ వైపు చూడరు రాజమౌళి. సోషో ఫ్యాంటసీలకు కీరవాణిని మించిన ఆప్షన్ లేదు. అందుకే హరిహర వీరమలుతో పాటు విశ్వంభర, SSMB 29లకు కీరవాణినే తీసుకున్నారు. పవన్, మహేష్ ఇద్దరితోనూ మొదటిసారి పనిచేస్తున్నారు కీరవాణి. మొన్న సంక్రాంతికొచ్చిన నా సామిరంగకు కీరవాణి సంగీతం అందించారు. కుర్ర హీరోలు కూడా ఈయన వైపే చూస్తున్నారు. దిల్ రాజు సోదరుడి కుమారుడు ఆశిష్ రెడ్డి నటిస్తున్న 3వ సినిమాకు లవ్ మీ టైటిల్ ఖరారు చేశారు. హర్రర్ బ్యాక్డ్రాప్ లో సాగే ప్రేమ కథిది. బేబీ ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్. దీనికి కీరవాణి సంగీత దర్శకుడు. మొత్తానికి కీరవాణి సెకండ్ ఇన్నింగ్స్ అదిరిపోతోంది. ప్రపంచమంతా ఓవైపు వెళ్తుంటే తమిళ హీరోలు మాత్రం మరోవైపు వెళ్తూ ఉంటారు. మిగిలిన హీరోలంతా పాన్ ఇండియా అంటూ ఉంటే, పరుగులు తీస్తూ ఉంటే, వాళ్ళు మాత్రం బావిలో కప్పల్లా అక్కడే ఉండిపోయారు. కానీ ఎంతకాలం అని అలా ఉంటారు చెప్పండి? అందుకే మార్పు మొదలైంది. దానికోసం కొత్త ప్లానింగ్ తో దూసుకొస్తున్నారు. మరి తమిళ హీరోలు చేస్తున్న ఆ ప్లాన్ ఏంటి? ఇన్నాళ్ళు కేవలం తెలుగు, తమిళ మార్కెట్ మాత్రమే చాలు అనుకున్న 60 హీరోల ఆలోచనలు మారిపోతున్నాయి. ఇప్పుడిప్పుడే హిందీపై ఫోకస్ చేస్తున్నారు వాళ్ళు. ఈ క్రమంలోనే రజనీ, సూర్య, ధనుష్, శివకార్తికేయన్ లాంటి హీరోలు బాలీవుడ్ మేకర్స్ తో పనిచేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ అగ్ర నిర్మాత సాజిద్ నడియావాలాతో రజనీ సినిమా కన్ఫర్మ్ అయింది. జ్ఞానవేల్తో వెట్టయాన్ సినిమా పూర్తయ్యాక లోకేష్ కనకరాజ్ ప్రాజెక్టు పట్టాలెక్కించనున్నారు రజనీ. దీని తర్వాత సాజిద్ సినిమా ఉండబోతుంది. మరోవైపు సూర్య ఇప్పటికే బాలీవుడ్ దర్శకుడు ఓం ప్రకాష్ మెహ్రాతో కర్ణ అనే భారీ ప్రాజెక్టుకు ఓకే చెప్పారు. ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్. రాంజనాతో తనను బాలీవుడ్ కు పరిచయం చేసిన ఆనంద్ ఎల్ రాయ్తో తేరే ఇష్క్ మే సినిమా చేస్తున్నారు ధనుష్. తమిళంతో పాటు హిందీ, తెలుగులోనూ వరుస సినిమాలు చేస్తున్నారు ధనుష్. మరోవైపు శివకార్తికేయన్ సైతం ఈ మధ్య బాలీవుడ్ దర్శకుడు చెప్పిన కథ విన్నారు. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. మొత్తానికి టాలీవుడ్ కు ధీటుగా ఎదగాలంటే బాలీవుడ్ లో జెండా పాతాల్సిందే అని ఫిక్స్ అయిపోయారు తమిళ హీరోలు. మరి వీళ్ల ప్లాన్ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. 15 ఏళ్ల కిందట ఇండస్ట్రీకి వచ్చాడు. 10 ఏళ్ల కిందే హీరో అయ్యాడు. మధ్యలో మంచి విజయాలు అందుకున్నా సరైన మార్కెట్ మాత్రం రాలేదు. కానీ కెరియర్ ఎవ్వరికైనా రెండో ఛాన్స్ ఇస్తుంది, సక్సెస్ బాటి చూపెడుతుంది. శ్రీవిష్ణు ఇదే చేస్తున్నారు ఇప్పుడు. తన గెలుపు ఎక్కడుందో తెలిసాక అస్సలాగట్లేదు ఈ హీరో. లాజిక్స్ పక్కన పెట్టి కామెడీ వైపు అడుగులేస్తున్నారు. తెలుగు ఇండస్ట్రీలో ఖతర్నాక్ కామెడీ టైమింగ్ ఉన్న హీరోల్లో శ్రీవిష్ణు కూడా ఉంటారు. ఎంటర్టైన్మెంట్ నమ్ముకున్న ప్రతిసారి ఈయన సక్సెస్ అయ్యారు. మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా, రాజరాజ చోరా ఇలా ప్రతిసారి విజయమే వరించింది. ఇక గతేడాది సామజ వర్గమనతో బ్లాక్ బస్టర్ అందుకున్నారు శ్రీవిష్ణు. సామజ వర్గమన తర్వాత పూర్తిగా తన ట్రాక్ మార్చుకున్నారు శ్రీవిష్ణు. ఎంటర్టైన్మెంట్కే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. తన బలం అదే అని తెలిసాక అస్సలాగట్లేదు ఈ హీరో. లాజిక్స్ లేకపోయినా పర్లేదు గాని కడుపు చెక్కలయ్యే కామెడీ ఉంటే చాలంటున్నారు శ్రీవిష్ణు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఓం భీం భుష్ సినిమాతో వస్తున్నారు. హుషారు ఫేమ్ శ్రీహర్ష తెరకెక్కిస్తోన్న ఓం భీం భుష్ పూర్తిగా ఫన్ ఎంటర్టైనర్. నో లాజిక్స్, నో బ్రెయిన్స్, ఓన్లీ ఫన్ అంటూ ముందుగానే చెప్పారు మేకర్స్. టీజర్ చూస్తుంటే శ్రీవిష్ణుకు మరో హిట్ పక్కా అనిపిస్తోంది. మార్చి 22న విడుదల కానుంది ఈ చిత్రం. ఇది గానీ హిట్ అయితే శ్రీవిష్ణు మార్కెట్ మరింత పెరగడం ఖాయం. చూడాలిక ఏం జరగబోతుందో. ఇది ఈ రోజు ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఎక్స్క్లూజివ్ స్టోరీస్ తో మరోసారి కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి టీవీ9.